చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్య అంశంలోకి వెళ్ళే ముందు రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. మార్చ్ 24వ తారీఖున ఆయన 2 వీలర్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రికి నైట్ టైం ఆయన వస్తూ ఉన్నారు. ఆయన వస్తున్నటువంటి ఆ యొక్క మార్గ మధ్యంలోనే రోడ్డు ప్రక్కన ఆయన పడిపోయి మరణించినట్లుగా వారు గుర్తించారు. మరుసటి రోజు వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఈ విధంగా మార్చి 25వ తారీఖున ఆయన మరణించారండి. కొంతమంది ఆయన మృతి పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే వారి యొక్క ఇన్వెస్టిగేషన్ వారు చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక సేవకుని, ఒక దైవ సేవకుని మనం కోల్పోయాం. వారి కుటుంబాలకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు మన యొక్క సంతాపాన్ని మనం తెలియచేస్తూ వారిని బలపరచాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ దైవ సేవకుడైనటువంటి దేవా ప్రవీణ్ పగడాల ఆయన మార్చి 25వ తారీఖున ప్రభునందు నిద్రించారు. ప్రభువా తండ్రి, ఆయన్ని మీరు చేర్చుకున్నారు. వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. వారి కుటుంబానికి కావలసినటువంటి ఆ యొక్క ఆదరణను, ప్రేమను మీరే అందించవలసిందిగా తండ్రి. ప్రభువా, ఆ కుటుంబాన్ని మరింతగా మీరు బలపరిచి వారిని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క అంశంగా మనం తీసుకోబోయేటువంటి ఆ యొక్క అంశం ఏంటో తెలుసా అండి? హతసాక్షి. ఏంటండి? హతసాక్షి, మార్టైర్. ఒక చక్కని మాట ఉందండి. అదేంటంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ఎ చర్చ్. ఏంటండి? ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ఎ చర్చ్. అంటే క్రీస్తు కొరకు ఒక దైవ సేవకుడు కార్చేటువంటి ఆ యొక్క రక్తపు బొట్టు, హతసాక్షిగా మారి ఆయన కార్చేటువంటి ఆ రక్తపు బొట్టు ఒక నూతనమైనటువంటి పరిచర్యకు, క్రీస్తు సువార్తకు, ఒక సంఘ స్థాపనకు, ఒక మందిరమునకు అది ఒక ప్రారంభపు విత్తనముగా అది ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ సీడ్ టు ద న్యూ చర్చ్ అనేటువంటి చక్కని మాటను మనం బహుశా వినే ఉండుంటాం. మన చరిత్రలో ఎంతోమంది హతసాక్షులుగా మారినటువంటి దైవ సేవకుల్ని మనం చూస్తున్నాం కదండి. బైబిల్ గ్రంథంలో అవనివ్వండి, ఆ తర్వాత ఆయా సమయాల్లో అనేక మంది దేవుని సేవ కొరకు వారి జీవితాలను అర్పించినటువంటి ఎంతోమంది గొప్ప దైవ సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నానండి. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? జిమ్ ఎలియాట్. ఈ జిమ్ ఎలియాట్ గారు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. చదువుకున్న తర్వాత ఆయన ఆశ అంతా ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎక్కడైతే వాక్యం అందట్లేదో వారికి ప్రకటించాలి, దేవుని సువార్త ఎక్కడైతే అందట్లేదో వారికి సువార్త ప్రకటించాలి అని ఆయన ఆశపడ్డాడండి. ఈ విధంగానే ఆయన ఏం చేశాడంటే, ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ఈక్వెడార్ అనే ప్రాంతం ఎక్కడుందంటే నార్త్ వెస్టర్న్ సౌత్ అమెరికాలో ఉంది. ఈ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఈ ఈక్వెడార్ ప్రాంతంలో ఆయా తెగలు, ఆయా ట్రైబ్స్ వారు ఉంటూ ఉన్నారు. వారికి దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కొన్ని ట్రైబ్స్కి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ పేరు హెరోనీ. వాళ్ళనే ఆక్వా ట్రైబ్ అని కూడా పిలుస్తారండి. వాళ్ళు ఐలాండ్స్లో వారు ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనంటే నరమాంస భక్షకులు. నరమాంస భక్షకులు అంటే ఎవరు తెలుసా అండి?
వారికి మనుషులు కనిపిస్తే ఆ మనుషుల్ని చంపుకుని తినేస్తారు. వాళ్ళని నరమాంస భక్షకులు అంటారనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అనేక మంది ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలకు అక్కడికి వెళ్ళడానికి ఎంతోమంది భయపడుతున్నారు. వారితో కమ్యూనికేట్ చేయడానికి భయపడుతున్నారు. అక్కడ ఏవో కొన్ని ఆ యొక్క ఖనిజాలు ఉంటే వాటి కోసం వెళ్ళిన కొంతమందిని కూడా చంపేశారు. అక్కడికి అందరూ వెళ్ళడానికి భయపడుతుంటే జిమ్ ఎలియాట్ మాత్రం అక్కడికి నేను వెళ్తాను, వారికి నేను దేవుని సువార్తను, దేవుని ప్రేమను పంచి వారిని మనుషులుగా మార్చి ఈ యొక్క సమాజంలో వారిని క్రీస్తు యొక్క దాసులుగా నేను చేస్తానని చెప్పి తన నలుగురు స్నేహితులతో అక్కడికి వెళ్ళాడండి. ఒక మినీ ఫ్లైట్ మీద ఆయన వెళ్ళి ముందుగా పైనుంచి కొంత ఆహారాన్ని, చాక్లెట్స్ని ఆ విధంగా కొన్ని ఇస్తూ ఉన్నాడు. వారితో మంచిగా ముందు ఉంటూ ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్దామని అనుకున్నాడండి. అదే క్రమంలో ఒకానొక రోజు అప్పటికే ఆయనకి వివాహం అయింది, చిన్న పాప కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి ముందుగానే కుటుంబంతో చెప్పాడు, అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళతో మాట్లాడాక సాయంకాలం మీతో కమ్యూనికేట్ చేస్తానని చెప్పి అతను నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం దిగారు. వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయండి, గన్స్తో వెళ్ళారు వాళ్ళు. కానీ వాటిని లోపల పెట్టుకుని వారు వెళ్ళే వారు కూడా మంచిగా వచ్చినట్టు వచ్చి ఆ చెట్ల మధ్యలోంచి సడన్గా అటాక్ చేశారండి. వాళ్ళు అటాక్ చేస్తున్నప్పటికీ వీళ్ళు రివాల్వర్స్ బయటికి తీయలేదు, వారిని కాల్చలేదు. వారు వచ్చి బల్లాలతో పొడిచి చంపేశారండి. జిమ్ ఎలియాట్ మరియు అతని నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మరణించారు. అందులో కొంతమందిని చంపుకొని తినేశారు కూడా. ఆ తర్వాత ఆ యొక్క మినీ ఫ్లైట్ని వాళ్ళు తగలపెట్టేశారండి. ఈ విధంగా వారికి ఒక్క మాట కూడా చెప్పకుండానే, వారికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆ 5గురు చనిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి జిమ్ ఎలియాట్ గారి భార్య అయినటువంటి ఎలిజబెత్ ఎలియాట్ వెనక్కి వెళ్ళిపోలేదండి. అక్కడే ఉండి ఆ పక్క ట్రైబ్లో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తుంది, ప్రభువా నా భర్త వారికి సువార్త అందించాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు, చనిపోయాడు. తండ్రి నేనేం చేయగలను ప్రభువా, నాకు కోపం లేదు, ద్వేషం లేదు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఆమె దేవుణ్ణి ప్రార్థన చేసి కొంతమంది బృందంతో 10 నెలల పాపతో అక్కడికి వెళ్ళిందండి. ఈసారి ఆమె చిన్న ఒక దోణి లాంటి దాని మీద వెళ్ళిందనమాట. మరి వారి హృదయాన్ని దేవుడు ఏ రకంగా మార్చడో తెలియదు, కానీ వీరిని అటాక్ చేయలేదు. వీరిని వాళ్ళు కూడా ప్రేమగా ఆదరించి వాళ్ళు స్వీకరించారు. ఆ తర్వాత అక్కడ ఆమె సువార్త ఆ దేవుణ్ణి గురించి చెప్పడం ప్రారంభించింది. ఆమె అక్కడే ఉండేదండి. అక్కడే ఒక హట్ వేసుకుని వారి మధ్య ఉండి అక్కడే ఉంటూ వారికి సువార్త ప్రకటిస్తుంది, వారికి మంచిని పంచుతుంది ఆవిడ. ఆ క్రమంలో ఒకరోజు ఆమె వంట చేసుకుంటూ ఉంటే ఆ పక్క గుడిసెలోంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు మిన్కాయ్. అక్కడ ఆ తెగలో ఒక ఆయన అనమాట. అప్పటికి ఈమె వాళ్ళ భాష కూడా నేర్చుకుంది. వచ్చి ఏదో కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఆమె వచ్చి, ఏమండి ఏం కావాలి, ఏమైందంటే, మీకు విషయం చెప్పాలమ్మా, కాకపోతే మాకు భయం వేస్తుంది అండి. పర్లేదు చెప్పండి ఏదైనప్పటికంటే, కొన్నాళ్ళ క్రితం వచ్చినటువంటి ఆ యొక్క జిమ్ ఎలియాట్ మీ భర్త, ఆయన వచ్చినప్పుడు అతన్ని బల్లెంతో పొడిచి చంపి తినేసింది నేనే అని చెప్పి ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఆయన పశ్చాత్తాపంతో ఏడుస్తూ బాధపడుతున్నాడండి. బాధపడుతుంటే ఎలిజబెత్ ఎలియాట్ ఆమె అన్నారు, హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, ఎలాంటి కోపం లేదు మీ మీద నాకు, మీరు తెలియక చేశారని నాకు తెలుసు అని చెప్పి ఆ వ్యక్తిని ఆదరించి పంపిస్తుందండి. మీకు విషయం తెలుసా, ఏ వ్యక్తి అయితే ఆ మిన్కాయ్ అనే వ్యక్తి జిమ్ ఎలియాట్ని చంపి తినేశాడో అదే వ్యక్తి ఆ తెగలో మొట్టమొదట బాప్తిస్మం పొందాడు. అదే వ్యక్తి తర్వాత ఒక దైవ సేవకుడు అయ్యాడు, ఒక పాస్టర్ అయ్యాడు. ఆ ట్రైబ్ అంతటిని క్రీస్తులోనికి నడిపించాడు. అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఇందాక నేను మాట చెప్పాను, ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఏ వ్యక్తి అయితే జిమ్ ఎలియాట్ని చంపేశాడో అదే వ్యక్తి క్రీస్తులోకి వచ్చి అద్భుతమైనటువంటి పరిచర్య చేసి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడండి. ఈ విధంగా ఎంతోమంది ఆ కాలంలో అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు వారి జీవితాలను జస్ట్ లైక్ దట్ అలా ఇచ్చేశారు. ప్రభు కోసం, ఆయన సువార్త పరిచర్య కోసం ఎంతోమంది వారి ప్రాణాలను
అప్పగించారండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరితో అడుగుతున్నాను, ఇది కేవలము దైవ సేవకుల బాధ్యతేనా? మన బాధ్యత ఏమీ లేదా? ఇది కేవలము ఒక పాస్టర్ బాధ్యతేనా? ఒక విశ్వాసిగా, క్రీస్తును అంగీకరించిన వ్యక్తిగా మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? ఏమండి 10 మంది కలిసి 10 అడుగులు వేస్తే అదే ఒక గొప్ప సువార్త పరిచర్య అవుతుంది. హల్లెలూయా. మనం వేసే ఒక్క అడుగు, మనం చేసే ఒక చిన్న పని, మనం ప్రారంభించే ఒక చిన్న ప్రారంభం రేపొద్దున అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి గొప్ప పరిచర్య అవుతుంది. అనేక మందికి క్రీస్తు ప్రేమను మనం పంచగలిగిన వారం అవుతాం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు వారు చేసినటువంటి ఆ యొక్క త్యాగం ఊరికే పోలేదండి. ఈరోజు ఇంతమంది ప్రభులోనికి వచ్చి మనమందరం ఇంత చక్కగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాం. మన చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి, అనేక భాషల్లోకి అవి తర్జుమా చేయబడ్డాయి అంటే కొంతమంది వారి జీవితాలను సమర్పించి ఎంతో గొప్పగా చదువుకున్న వ్యక్తులు, డాక్టర్స్, ఇంజనీర్స్, గొప్ప యూనివర్సిటీ చదివినటువంటి గొప్ప వ్యక్తులు వారి చదువుల్ని పక్కన పెట్టి, వారి జీవితాలను వదిలేసి, వారి కుటుంబాలను వదిలేసి ఎక్కడికో వెళ్ళి వారి ప్రాణాలను కూడా అర్పించి వారు దేవుని సేవ చేశారండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11 మరియు 12 వచనాలండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఏమండి, ఇక్కడ వాక్యంలో రాయబడింది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క సహోదరితో నేను చెప్తున్నాను, క్రీస్తు నిమిత్తము మీరు నిందించబడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు గాను మిమ్మల్ని హింసిస్తున్నారా, అవమానిస్తున్నారా? మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ఆ రాజ్యంలో మీ యొక్క ఫలము గొప్పగా ఉంటుందని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. అంత మాత్రమే కాదు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు తగిన సమయంలో ఆయన స్పందిస్తాడు. తగిన విధంగా ఆయన మనల్ని సంరక్షించి కాపాడుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే హతసాక్షి అయినటువంటి స్టెఫను గారి యొక్క జీవితంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన కూడా చక్కగా దేవుని గురించి ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాడండి. ఒకానొక సందర్భంలో అనేక మందికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యలారా, తండ్రులారా, సహోదరులారా అని చెప్పి ఎంతో గౌరవ మర్యాదలతో ఆనాడు ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని సువార్తను చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాటలకు తట్టుకోలేకపోయారండి. ఈయన అబ్రాహాము మొదలుకొని ఆ యొక్క వాగ్దానాలతో, వాక్యంలో రాయబడినటువంటి అనేక విషయాల ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు తట్టుకోలేకపోయారు. పోనీ ఆయన అసత్యం చెప్తున్నాడా అంటే నో, ఆయన అంత సత్యమే చెప్తున్నాడు. అంత సమస్య ఏంటంటేనండి, ఎక్కడైతే సత్యం బోధించబడుతుందో, ఎక్కడైతే సత్యాన్ని ప్రకటిస్తామో అక్కడే ఒక కోపం లాంటిది మన మీదకి వస్తూ ఉంటుందండి. అసత్యాన్ని మనం అంగీకరించినంత వరకు ఎలాంటి కోపం రాదు అవతల వ్యక్తికి. ఎప్పుడైతే ఉన్నటువంటి ఆ యొక్క వాస్తవాన్ని, సత్యాన్ని మనం ప్రకటించే ప్రయత్నం చేస్తామో అక్కడ విపరీతమైన కోపం వచ్చింది దానికి. ఎందుకంటే అక్కడ రాయబడింది, మనం చదువుకుందాం ఆ మాటను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో నేను చదువుతున్నానండి. 54వ వచనంలో,
వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ కోపముతో మండిపడి కింద ఏముందనంటే ఫుట్ నోట్లో తమ హృదయముల యందు నరకబడిన వారై. ఏమైందండి? వారి హృదయాలు నరకబడ్డాయంట. అది ఎలాగండి అని అంటే, ఎప్పుడైతే ఒక సత్యాన్ని మనం బోధిస్తామో ఆ సత్యము, ఆ వాక్యము ఏమనుందండి? ఆ వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. అది ఆ యొక్క ప్రాణాత్మలోనికి, ఆ యొక్క ఏమండి ఎముకల్లోకి సైతం అది వెళ్ళిపోతుందని చెప్పి వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే ఆయన సత్యాన్ని ప్రకటించాడో వారి హృదయములు నరకబడ్డాయంటండి. వారి హృదయాలు నరకబడ్డాయి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుతానని చెప్పాను. ఎప్పుడైతే ఆయనకు దర్శనాన్ని ఆయన ప్రకటించాడో, ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఆయన చెప్పాడో తట్టుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళేసి చంపేశారు. వాళ్ళందరూ రాళ్ళతో కొడుతూ ఉంటే, గాయపరుస్తూ ఉంటే ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? ఆయన అన్నటువంటి మాట, ఆయన ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఒక పక్క రాళ్లతో కొట్టి గాయపరుస్తూ ఉంటే, ఎంతో కోపంతో ద్వేషంతో ఒక మనిషిని చంపుతూ ఉంటే, చంపబడుతున్నటువంటి రక్తం కారుతున్నటువంటి ఆ మనిషి మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమనంటే, ప్రభువా ఈ దోషము వారి మీదకి రానివ్వకండి, వారిని కాపాడండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడండి. ఇది క్రీస్తు ప్రేమ. దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఆ యొక్క ప్రేమ సమర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావును సమ్మతించెను. ఈ విధంగా స్టెఫను తన యొక్క జీవితంలో, నేనంటాను, ఒక అద్భుతమైనటువంటి మరణాన్ని ఆ వ్యక్తి పొందాడు. హల్లెలూయా. అదేంటండి మరణాన్ని అద్భుతం అంటారేంటనంటే, ఏమండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమయంలో మరణించాలి. ఆఫ్టర్ 50, 60, 70 లేదా ఒక్కొక్కసారి ముందే ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి చనిపోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి సత్యం వైపున నిలబడి చనిపోతాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి సత్యం తరపున నిలబడి సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా తన ప్రాణాలను సహితం ఇవ్వగలుగుతాడో, ఆ వ్యక్తి పరలోకమందు తన స్థానాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి స్థానాన్ని ఆ వ్యక్తి పొందుకుంటున్నాడు. మనం చదువుకున్నటువంటి బైబిల్లో 12 మంది అపోస్తులు ఉన్నారండి. ఆ 12 మంది అపోస్తులలో చాలామంది హతసాక్షులుగా మారారు. పేతురు, అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, యోహాను గారు సాధారణ మరణం పొందారని రాయబడింది చరిత్రలో. తోమా, ఇంకా చాలామంది వారి ప్రాణాలని వారు వదిలేశారండి దేవుని సేవ కోసం. మన భారతదేశంలో సేవ చేశారు తోమా గారు. ఈ విధంగా ఎంతోమంది అపోస్తలులు, పౌలు, ఇలా అనేక మంది దేవుని సువార్త నిమిత్తము, సత్య నిమిత్తం మరణించారు. వాక్యంలో రాయబడింది, పరలోకమందు 12 గోత్రపు సింహాసనాల మీద వారు 12 సింహాసనాల మీద ఆస్తులయ్యారని చెప్పి రాయబడింది. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి పక్షంగా నిలబడుతున్నాం? సత్యం వైపా, అసత్యం వైపా? దాన్ని మనమే నిర్ణయించుకోవాలి. అసత్యం వైపు నిలబడేటువంటి ఆ మనుషులు సౌకర్యంగా ఉండొచ్చు, విశాలమైన మార్గంలో వారు ప్రయాణం చేయొచ్చు, కానీ దాని యొక్క అంతము నరకము, మరణం. మనం ఒకవేళ సత్యంతో మనం నిలబడగలిగితే, ఆ యొక్క సత్యం తరపున మనం ముందుకు వెళ్ళగలిగితే, ఆ సత్యము కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులనైనాను మనం సహించగలిగితే మన జీవితంలో, ఏమండి వినడానికి చక్కగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఈజీ టు ప్రీచ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. చెప్పడము, వినడము చాలా తేలికండి, ఫాలో అవడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు మనం సహించగలుగుతామో, సత్యం వైపు మనం నిలబడగలుగుతామో,
అది ఎంత ఇరుకైన మార్గమైనా, అది ఎంత సంకుచితమైన మార్గమైనా, ఆ మార్గము మనల్ని నిత్య జీవం వైపు, క్రీస్తు రాజ్యం వైపు మనల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అనేక మంది వారి జీవితాలను, వారి ప్రాణాలను వారు అర్పించేశారండి. ఏమండి, ఒక మాట బైబిల్లో రాయబడుతుంది ఏంటంటే, మీ ప్రాణములను తీసి మీ ఆత్మను ఏమీ చేయలేని వారికి మీరు భయపడకండి. వారు కేవలము మీ ప్రాణాలు మాత్రమే తీయగలుగుతారు, మీ శరీరాలను మాత్రమే వారు పొడవగలుగుతారు, కానీ మీ హృదయం, మీ యొక్క ఆత్మలను నరకములో వేయగలిగే వానికి మీరు భయపడండి అని రాయబడుతుందండి. హల్లెలూయా. ఈ సమయంలో మరొక మాట కూడా నేను చెప్పాలి. అదేంటంటే, ఒక మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఒకటి ఈ జీవన సంబంధమైనటువంటి మరణము, రెండవది ఆత్మీయ మరణము. ఈ జీవన సంబంధమైన మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ప్రతి ఒక్కదానికి లోబడవలసిందే. ఎందుకంటే మన యొక్క శరీరము, మన యొక్క దేహము పాపంతో నింపబడింది కాబట్టి. కానీ ఆ రెండవ మరణం చూసారా, ఆ యొక్క ఆత్మీయ మరణము, అది చాలా ప్రమాదకరమైందండి. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి రెండవ మరణాన్ని పొందుతాడో ఆ వ్యక్తి నరకంలో వేయబడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించి దేవుడు చెబుతున్నట్లుగా మనం జీవిస్తామో, దేవుని వాక్యం చెబుతున్నట్లుగా మనం జీవిస్తామో, ఆ రెండవ మరణములో నుండి మనల్ని క్రీస్తు కాపాడుతాడు. ఆయన రాజ్యంలోకి మనల్ని నడిపిస్తాడు. మన మీదకి తీర్పు రాకూడనట్లు ఆయన రక్తము, ఆయన త్యాగము మనకు అడ్డుగా వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మనం వీరిని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన జీవితాలను మనం సరిచేసుకోవాలని, మన బ్రతుకుల్ని మనం సరిచేసుకోవాలని. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మరొక వ్యక్తిని మారుస్తుంది. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక గొప్ప కార్యము ఆ వ్యక్తి కంటే కూడా ఆ వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి ఒక గొప్ప స్ఫూర్తిగా మారుతుంది. హల్లెలూయా. మొన్న నేను ఒక వాక్యం, ఒక మిషనరీ గురించి చెప్పానండి. ఆయన పేరు అదోనీరామ్ జడ్సన్, అమెరికాస్ ఫస్ట్ మిషనరీ. అదోనీరామ్ జడ్సన్ గారు అమెరికా దేశం నుంచి వేరొక దేశానికి మొట్టమొదటి మిషనరీగా ఆయన వెళ్ళారు. ఆయన జీవితాన్ని గురించి ఒక తల్లి తన కూతురికి చెప్పినప్పుడు ఆమె అదోనీరామ్ జడ్సన్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఒక గొప్ప మిషనరీ అయిందండి. ఆమె పేరు లాటీ మూన్. హల్లెలూయా. వారిద్దరి గురించి నేను చెప్పాను. ఇలాగా ఒకరి జీవితాన్ని మనం విన్నప్పుడు, ఒకరి జీవిత సాక్ష్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది ఒక నూతనమైన శక్తిని మనలో ప్రవహింపచేస్తుంది. ఒక నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని మనలో కలిగిస్తుంది. ఆ ఉజ్జీవము మనం మరింత విశ్వాసంలో వెళ్ళడానికి, మరింత బలపడి క్రీస్తు కొరకు మనం జీవించడానికి ఒక గొప్ప ఎరువు వలె, ఒక గొప్ప ఓతం వలె అది ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. మరి ఈరోజు మనం వాక్యం చదువుకున్నట్లుగా మన ముందుకు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయా వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మనం నడిపిద్దాం. ఎందుకంటేనండి, మన యొక్క జీవితంలో ఈ రోజుకి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ఉన్నటువంటి ఈ సమయం మనం వృధా చేసుకోకూడదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని దేవుడు ఆయన వాక్యంలో రాయించాడు. కాబట్టి ఒకవేళ మనం ఇంకా పాపంలో ఉన్నట్లయితే, మనం ఇంకా బలహీనతలో మనం కొట్టుకునే వారమైతే మనం దేవుని ప్రార్థిద్దాం, పశ్చాత్తాపడదాం. దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరిగా అయితే ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏమండి, ఇక్కడ రాయబడింది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా ప్రభు కోసం జీవిద్దాం. ప్రభు కోసం ఆఖరి క్షణం వరకు నమ్మకంగా జీవిద్దాం. అవసరమైతే ప్రభు కోసం మరణిద్దాం. ఏదేమైనప్పటికీ
మన యొక్క విశ్వాసంలో మనం స్థిరులమై దేవుని కొరకు మనం జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, నీతి న్యాయములు కలిగి మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి తండ్రి. ఎంతోమంది వ్యక్తులు వారి జీవితాలను వారు సమర్పించి మీ సువార్త ప్రకటించడానికి, మీ ప్రేమను పంచడానికి, మీ నీతిని అనేక మందికి తెలియపరచడానికి వారి జీవితాలను అర్పించారు ప్రభువా. వారందరి జీవితాల గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు నాయన, మమ్ములను మరింత విశ్వాసంతో నింపండి. మీ వాక్యానుసారంగా జీవించగలిగే వ్యక్తులంగా తండ్రి, మీకు ఇష్టలుగా జీవించుటకు మా అందరికీ సహాయం అందించవలసిందిగా తండ్రి, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.